ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. నమస్కారం శశికాంత్ గారు. నమస్తే నాగరాజు గారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారినటువంటి విషయం. ఇది ఇప్పుడు కాదండి, ఎప్పటికైనా సరే ఒక ఇన్సెక్యూర్ జోన్లో పడేసేటువంటి విషయం. ఆ కామన్ మ్యాన్కైనా సరే, పెద్ద పెద్ద వాళ్ళకైనా సరే, ఎవరు ఎప్పుడు ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పొలిటికల్లో పెద్ద వైరల్ అవుతున్నటువంటి టాపిక్ ఇది. తెలంగాణ స్టేట్లో ప్రస్తుతానికైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా పెద్దది. సో మీరు వింటున్నటువంటి న్యూస్ ఏంటి, యాక్చువల్ రియాలిటీ ఏంటి, అండ్ ఒకవేళ ఫోన్ ట్యాపింగే జరగాల్సి వస్తే ఎవరు ఎప్పుడు ఏ విధంగా చేస్తారు, లీగల్గా దానికి ఏం చెప్తున్నాయి అసలు? మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు అందరూ భయపడుతున్నారు ఫోన్లలో మాట్లాడాలంటే. నార్మల్ వాళ్ళు కూడా ఫోన్లలో మాట్లాడాలంటే భయపడే స్టేజ్కి రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. అంటే ఎవరితో మాట్లాడాలనుకుంటే ఎవరితో ఎవరేం మాట్లాడుతున్నారో వినాలనుకుంటే చాలా ఈజీ అని చెప్పి ఫోన్లో మాట్లాడాలంటేనే భయపడే స్టేజ్కి ఇప్పుడు మన తెలంగాణలో ప్రజానికం వెళ్ళిపోయింది. ఓకే, అది ఎందుకు రీజన్ ఏంటి అంటే ఎవరు తోచింది వాళ్ళు చెప్తున్నారు. ఇన్ని ట్యాప్లు అయినాయి, అన్ని ట్యాప్లు అయినాయి, డ్రైవర్లది కూడా ట్యాప్ చేశారు, ఇళ్లలో వాళ్ళది ట్యాప్ చేశారు. అవన్నీ ఇప్పుడు ఇవన్నీ కూడా నాగరాజు గారు ఎవరికి ఇష్టం వచ్చింది. ఇప్పుడు మీడియా స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చెప్తున్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ అన్నది ఎవరు చేయొచ్చు, ఎలా చేయొచ్చు అన్నది మనం డిస్కస్ చేసుకో. ఫోన్ ట్యాపింగ్ అన్నది సర్వసాధారణమైన విషయము, కానీ అది ఎవరికి అందుబాటులో ఉంటుంది, ఎవరు చేయొచ్చు అన్నది మనం ఇవాళ మాట్లాడుకుందాము. కొంచెం కంటెంట్ ఉన్నది మాట్లాడదాం మనం. ఫోన్ ట్యాపింగ్ అసలు ఎవరు చేయొచ్చు ఏంటి అన్నది. ఓకే, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది ఏ డిపార్ట్మెంట్స్ చేయొచ్చు అంటే, ఒకటి సిబిఐ చేయొచ్చు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఓకే, నెక్స్ట్ ఈడీ చేయొచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేయొచ్చు. నెక్స్ట్ కొన్ని సెంట్రల్ బోర్డ్స్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది, వాళ్ళు చేయొచ్చు. కొన్ని రా ఏజెన్సీస్ ఉంటాయి, వాళ్ళు చేయొచ్చు. కొన్ని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉంటాయి, వాళ్ళు చేయొచ్చు. వీళ్ళు ఫోన్ ట్యాపింగ్కి ఈ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి కాంపిటెంట్ అథారిటీస్ ఫర్ ట్యాపింగ్ ద ఫోన్ ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ. ఇవన్నీ ఎందుకు ట్యాపింగ్ చేయొచ్చు అంటే ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ దే కెన్ డూ దిస్ ట్యాపింగ్. వీళ్ళు కూడా ట్యాపింగ్ డైరెక్ట్గా చేస్తానికి వీల్లేదు. ఈ అథారిటీస్, ఈ డిపార్ట్మెంట్స్ కూడా ట్యాపింగ్ చేయాలి అంటే 100% సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్ట్రీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. యాజ్ పర్ ద రూల్ సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్ట్రీ జాయింట్ సెక్రటరీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అక్కడ ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీలో 4-5 మెంబర్స్ ఉంటారు. ఆ 4-5 మెంబర్స్ కూడా క్యాబినెట్కి సంబంధించిన వాళ్ళు ఒకళ్ళు, జనరల్గా వేరే బోర్డుకి సంబంధించిన వాళ్ళు ఒకళ్ళు, వీళ్ళు కలిసి ఒక 4 to 5 మెంబర్స్ ఆ డెసిషన్ తీసుకొని మనం దరఖాస్తు పెట్టుకున్న ఈ అథారిటీస్ నేను ఏదైతే చెప్పానో వీళ్ళు దరఖాస్తు పెట్టుకున్న 7 days లోపు పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా అన్నది వాళ్ళు డెసిషన్ చేసుకొని ఇస్తారు. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు నేను ఫోన్ ట్యాపింగ్ చేసేసుకుంటానని ఈ అథారిటీస్కి కూడా ఆ అథారిటీ లేదు నాగరాజు గారు. అట్లాంటిది అంత టఫ్ ప్రొసీజర్ని మనం ఇక్కడ చూస్తుంటే రోజుకు ఒక న్యూస్ వస్తుంది. వీళ్ళది ట్యాప్ చేశారు, భార్యాభర్తలది ట్యాప్ చేస్తారు, హీరోయిన్లది ట్యాప్ చేస్తారు, ఎవరిది పడితే వాళ్ళు ట్యాప్ చేస్తారు అని. అయితే ఇక్కడ ఏంటి అంటే మనకి రాధాకృష్ణ అనే ఒక వ్యక్తి దొరికాడు. ఓకే, ఆయన హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ ఉండే మొన్నటి వరకు. ఆయన దొరకటంతో ఆయన కొన్ని సంచలనమైన వాంగ్మూలాలు చేశాడు. ఆయన ఏంటి, ఎలక్షన్ టైంలో మనీ ఫ్లోని ఎలా చేశాము అన్నది, ఎలా చేశారు అని అడిగితే ఇంట్రాగేషన్లో ఆయన చెప్పింది ఏంటి అంటే ఎస్కాట్ వెహికల్స్లో పంపించాము, అంబులెన్సెస్లో పంపించాము, డైరెక్ట్గా పోలీస్ వెహికల్స్లోనే పంపించాము అని ఆయన కొంచెం కన్ఫెషన్ చేస్తే జరిగింది. అయితే మనకి అసలు ప్రభాకర్ గారు ఏదైతే యూఎస్లో ఉన్నారో ఆయన వచ్చిన తర్వాత అసలు నిజాలు కూడా ఇంకా చాలా బయటకు వస్తాయి. అయితే ఆయన క్యాన్సర్ మీద అక్కడ డయాగ్నోస్ అవుతున్నారు అమెరికాలో, నేను రాలేను అని చెప్పారు. కొన్ని రూమర్లు ఏమొచ్చాయంటే లేదు ఆయన బయలుదేరిపోయాడు, ఇదిగో ఇప్పుడు వస్తున్నాడు, అప్పుడు వస్తున్నాడు అని చెప్తున్నారు. అసలు అన్నీ మనకు బయటకు వచ్చేసరికి ఇంకొక 15-20 రోజులు పడుతుంది నాగరాజు గారు. ఆ లోపు ఈ రూమర్లు వస్తున్నాయి, అయిపోయినాయి, వాళ్ళని ట్యాపింగ్ చేస్తాం, వీళ్ళని ట్యాపింగ్ చేస్తాం. ఇవన్నీ ఎంతవరకు నిజము, ఎంతవరకు ఇప్పుడు యాజ్ ఎ అడ్వకేట్ మేము ఇష్టం వచ్చింది చెప్పలేము. మీడియాలో వచ్చిందంతా కూడా మేము కరెక్ట్ అని చెప్తానికి కూడా మాకు మనస్సాక్షి ఒప్పుకోదు. ఎవిడెన్సెస్ చూస్తాం, మేము కూడా ఎవిడెన్సెస్ చూసిన తర్వాతే ఏదైనా మీడియా త్రూ ఇప్పుడు మీ త్రూ చెప్పాలన్నా కూడా మేము ఎంతో ఆలోచించుకొని చెప్తాము. అయితే ఫోన్ ట్యాపింగ్ అన్న ప్రాసెస్ ఉందా అంటే అనాథల నుంచి ఫోన్ ట్యాపింగ్ ఉంది. ఇప్పుడు బాంబేలో 26/11 అటాక్ జరిగింది, మీకు తెలుసు కదా మహారాజు. ఆ టైంలో ఫోన్ ట్యాపింగ్ ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ ఉండే. అప్పుడు ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు
వెంటనే ఆపరేటర్స్కి జస్ట్ మెయిల్ పెడతంతో వాళ్ళు పర్మిషన్ ఇచ్చేస్తారు. ఆపరేటర్స్ కూడా ఏంటంటే ఇట్లాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో వాళ్ళు కూడా పర్మిషన్ తీసుకోక్కర్లేదు, ఇచ్చేయచ్చు. అది దేనికి చేశారు? 26/11 ముంబై అటాక్కి పబ్లిక్ని కాపాడతానికి చేస్తారు. కొన్ని టెర్రరిస్ట్ డిస్కషన్స్ ఉంటాయి, ఆ టెర్రరిస్ట్ డిస్కషన్స్ కూడా వీళ్ళు పర్మిషన్స్ తీసుకునే చేయాలి. ఎవరిది పడితే వాళ్ళ ఫోన్ ఇదిగో వీళ్ళు టెర్రరిస్ట్ అనుకుంటాం మేము అని భావిస్తానికి లేదు. కంపల్సరీ అది కమిటీ అప్రూవ్ చేయాలి. కమిటీ అప్రూవ్ చేసిన తర్వాతనే ట్యాపింగ్ చేయాలి. ఎథికల్ కన్ఫర్మేషన్ ఉంటుంది. 100%. అయితే వీళ్ళు చేసిందంతా ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ అని రూమర్లు వస్తున్నాయి. ఎక్కడి నుంచో సెటప్ ఏదో వేరే కంట్రీ నుంచి తెప్పించారు, 100 కోట్లు ఖర్చు పెట్టారు, దానికి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారు. అది తెచ్చి రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గరే ఒక 500 మీటర్స్లో ఇంకో ఇల్లు అద్దెకి తీసుకొని మరి అక్కడ పెట్టుకున్నారు, కొడంగల్లోనో లేకపోతే మరి ఇక్కడ జూబ్లీహిల్స్లోనో. ఆ ఇంటికి దగ్గరే తీసి పెట్టి ఇవన్నీ ఎవిడెన్సెస్ వస్తాయి, ఎవరు వదలరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం పొజిషన్లో ఉన్నారు ఆయన. ఓకే, ఇంకొక 20-25 డేస్ ఆగితే ఇంట్రాగేషన్ అయిపోతే అన్నీ అఫీషియల్గా రిలీజ్ అవుతాయి. ఒకవేళ నిజంగానే కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటే 100% వాళ్ళిద్దరు కూడా జైల్లోకి వెళ్తామన్నది గ్యారంటీ. కానీ మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఊరికే చెప్పలేము వాళ్ళు తప్పు చేశారు అని చెప్తానికి, ఊరికే అది కరెక్ట్ కాదు. అందుకే కేటీఆర్ లీగల్ నోటీసెస్ కూడా పంపిస్తాం జరిగింది చాలామందికి, మీరు ఎట్లా ఏం ఎవిడెన్స్తో చెప్పారు అన్నది. సో కాబట్టి ప్రజలు కూడా ఏదైనా మైకు కెమెరా ఉంది కదా అని ఇష్టం వచ్చిన న్యూస్లో ప్రాపగండా చేయకుండా ప్రాపర్ ఎవిడెన్సెస్ బేస్ ఉంటేనే మనం ఏదైనా మాట్లాడాలి. ఇది చిన్న న్యూస్ కాదు కదా. ఫోన్ ట్యాపింగ్ అనేది దేశద్రోహం. అది ఒకళ్ళ మీద దేశద్రోహం ఆరోపణలు ఇంత వైరల్గా చేస్తున్నప్పుడు దేర్ షుడ్ బి ప్రాపర్ కాంక్రీట్ ఎవిడెన్స్. మనం ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు నాగరాజు గారు, అయినా కూడా ఒక నింద ఒక అభాండం వేసేటప్పుడు ప్రాపర్ గ్రౌండ్ చెక్ చేసుకొని మాట్లాడాలన్నది నా ఉద్దేశం. సరే, జనరల్గా జరిగిందనే అనుకుందాం అండి. ఎవరైనా సరే కొంతమంది చేసేటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అడుగుతూ ఉన్నాను. జరిగిందని అనుకోండి, లీగల్గా వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది? మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ అమెండ్మెంట్ 2007లో జరిగింది. ఓకే, ఇది ఫస్ట్ 1885లో ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ అని తీశారు. అప్పుడు మనకు స్వతంత్రం కూడా రాలేదు ఇంకా. అయితే టెలిగ్రాఫ్ యాక్ట్ అని ఉండేది ఓన్లీ అది. ఆ తర్వాత 2007లో ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ అమెండ్మెంట్తో పాటు అది రిలీజ్ అయింది. ఓకే, అందులో సెక్షన్ 2 ప్రకారం ఇట్లాంటివి ఏమైనా చేస్తే వితౌట్ పర్మిషన్స్ కానీ, అప్పట్లో ఏం చేసేవాళ్ళు నాగరాజు గారు, మనకి వైర్ ఫోన్లే ఉండేవి కదా, అన్ని మొబైల్ ఫోన్లు లేవు అప్పట్లో. అన్ని గ్రామో ఫోన్లు, వైర్ ఫోన్లు, ఇంట్లో టెలిఫోన్లు ఉండేవి కదా. అవన్నీ టేప్ రికార్డర్ త్రూ, మన సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, హెడ్ ఫోన్స్ పెట్టుకొని టేప్ రికార్డర్ త్రూ తిరుగుతూ ఉంటాయి, అట్లా ట్యాపింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు డిజిటల్ అయిపోయిన తర్వాత, టవర్స్ వచ్చేసిన తర్వాత ఇవన్నీ కూడా వేరే వేరే ఫారెన్ డివైజెస్ తోటి ట్రాక్ చేసుకొని ఇల్లీగల్గా కూడా హ్యాక్ చేసుకొని మొబైల్ డివైజెస్ని హ్యాక్ చేసుకుంటాము. చాలా ఈజీ అయిపోయింది ఇవాళ రేపు. టవర్స్ని హ్యాక్ చేసుకుంటాము ఇల్లీగల్ డివైజెస్ తోటి. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి వేరే వేరే కంట్రీస్ నుంచి తెప్పించుకొని వీళ్ళు చేశారని మనం వింటున్నాము. నిజంగానే ఒకవేళ పేర్లు అనవసరం, హూఎవర్ ఇట్ ఈస్, ట్యాపింగ్కి కనుక పాల్పడితే, ఒకవేళ వాళ్ళు అఫీషియల్స్ అయితే, పోలీస్ అఫీషియల్స్ అయితే, వెంటనే వాళ్ళకి సస్పెన్షను, డిస్మిషను 2 క్విక్గా వచ్చేస్తాయి. వాళ్ళకి 100% దేశద్రోహం దాని కింద అప్ టు 10 years లేదా సమ్టైమ్స్ అప్ టు లైఫ్ టైం ప్రిజన్ పడే అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ సీరియస్ అఫెన్స్ అండి ఇది. 100% ఇస్ వెరీ సీరియస్ క్రైమ్. ఆ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారము, ఐపీసీ యాక్ట్ ప్రకారము ఒక్కసారి లోపలికి వెళ్ళారంటే వీళ్ళు వస్తానికి ఛాన్సే ఉండదు. ఇంకోటి, ఇందులో మళ్ళీ ఈడీ ఎంటర్ అవుతుంది. ఇప్పుడు ఈడీ అనగానే అందరు భయపడదు, ఎందుకు? ఈడీ అరెస్ట్ చేస్తే బెయిల్ రాదు అని. కరెక్ట్. అది పిఎంఎల్ఏ యాక్ట్ ఏం చెప్తుంది? ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏం చెప్తుంది? అన్ని యాక్ట్స్ కంటే కూడా పిఎంఎల్ఏ ఎందుకు సీరియస్ తీసుకుంటున్నారంటే, అది మన దేశంలో డబ్బుల్నే బ్లాక్ మనీ చేసేస్తున్నారు. అంటే కుప్పలు కుప్పలు సంచులుగా బ్లాక్ మనీ చేసి పెద్దవాళ్ళ గొప్పవాళ్ళ ఇళ్ళలో, గొప్పవాళ్ళు కూడా అంటానికి లేదు, అలా దొంగల ఇళ్లలో ఆ గోన్ సంచుల్లో డబ్బులు వేసుకొని పడేస్తే మనీ సర్క్యులేషన్ అయిపోతుంది కదా. ఆ బ్లాక్ మనీని వీళ్ళు బయట తిరక్క, వీళ్ళు ఖర్చు పెట్టక, అందుకే కదా 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు అప్పుడు బ్యాన్ చేశారు. అప్పుడు ఎన్నో కుప్పలు మోరీలోకి పడేస్తాం కూడా జరిగింది. సో పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం ఈడీ 100% ఇందులో కూడా ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే రాధాకృష్ణ ఎవరైతే టాస్క్ ఫోర్స్ డీసీపీ దొరికాడో ఆయన క్లియర్గా చెప్పేసాడు, ఏది ఎలక్షన్స్ టైంలో మేము డబ్బులు బ్లాక్ మనీ పోలీసు వాళ్ళని యూజ్ చేసుకొని ఇట్లా చేసాము, ఫోన్ ట్యాపింగ్ చేసుకొని మా అపోజిషన్, అదే అప్పట్లో ఉన్న రూలింగ్ పార్టీకి అపోజిషన్ పార్టీ ఎక్కడెక్కడ డబ్బులు వెళ్తున్నాయో డైరెక్ట్గా పట్టుకునేవాళ్ళు. రైట్. సో ఫోన్ ట్యాపింగ్ మిస్యూజ్ చేశారు, 100% మిస్యూజ్ జరిగింది. కానీ హీరోయిన్ల విషయాలు, ఆడవాళ్ళని బయటకు లాగేటప్పుడు ఫ్యామిలీస్ పేర్లు కూడా చెప్తున్నారు. ఇవన్నీ చెప్పేటప్పుడు ప్రాపర్ గ్రౌండ్స్ ఉండాలి.
ప్రాపర్ గ్రౌండ్స్ తోటి, అది ఎవరైనా కానివ్వండి, అది ముఖ్యమంత్రి కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ప్రాపర్ గ్రౌండ్స్ తోటి మనం పట్టిస్తే వాళ్ళకి 100% ఇంప్రిజన్మెంట్ ఖచ్చితంగా పడుతుంది. చూద్దామండి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.